గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ స్వాగతం. శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజ సౌభాగ్య మహోత్సవానికి స్వాగతం. మనం 17 నవంబర్ 2025 నుండి 24 వరకు జరుపుకుంటున్న సౌభాగ్య మహోత్సవంలో భాగంగా ఇవాళ మన సీనియర్ మెంబర్ ఓవిఆర్ పండిశ్వర్ గారు అగ్నియోగ అనే మీద ఉపన్యాసం చెబుతున్నారు. ముందుగా మన సమాజ అధ్యక్షులు శ్రీ కోదండరామారావు గారిని వేదికకు రావాల్సినది, అలాగే నా భర్త శ్రీ పండిశ్వర్ గారిని కూడా వేదికకు రావాల్సినది. यूनिवर्सिटी स्टार्ट वो hidden life, vibrant in every atom, वो hidden light, shining in every creature, वो hidden love, embracing all in oneness, may each who feels himself as one with thee, know he is also one with every other. ఇవాళ మనం బ్రదర్హుడ్ సెలబ్రేషన్ జరుపుతున్నాం. ఈనాటి వక్త ఫణికిషోర్ గారు, మన సమితి సీనియర్ మెంబరు. వారిని ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. నేను 2008-2009లో ఈ లాడ్జ్లో మెంబర్గా జాయిన్ అయినాను. తర్వాత పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నాను. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ వల్ల మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలులో ఉన్నాను. పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం వల్ల కొంచెం కొన్ని పుస్తకాలు తెలుసుకొని కొంత స్వాధ్యాయం చేసి మీ అందరి సహకారం వల్ల కొంత అవగాహన ఏర్పడడం జరిగింది ఫిలాసాఫికల్ సొసైటీలో. దీని సందర్భంగా ఆన్లైన్ రష్యన్ ఫిలాసాఫికల్ సొసైటీ వాళ్ళ కాంగ్రెస్ మీటింగ్స్లో కూడా సీక్రెట్ డాక్టర్ మీద కొన్ని శ్లోకాలు, తర్వాత ఈ అగ్నియోగా మీద కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీ అందరి ఆదరణ వల్ల గత సంవత్సరం అవకాశం ఉపయోగించుకొని నేను చెప్తూ వస్తున్నాను. ఈరోజు మనం ఈ అగ్నియోగా అనే ఒక 14 బుక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ అగ్నియోగా అనేది నికోలస్ రోరిక్ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు కలిసి 1935-1940s ఈ బుక్స్ రాయడం జరిగింది. వాళ్ళు అప్పటికే మేడం బ్లెవెట్స్కీ యొక్క ఫిలాసాఫికల్ మూవ్మెంట్ ప్రపంచం అంతా తెలిసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇండియాకి వచ్చి ఎన్నో రకాల విషయాలు తెలుసుకొని బుక్స్ చదివి వాళ్ళకి కనపడ్డ అనుభూతులు, వాళ్ళకి తెలిసిన విషయాలతో ఈ 14 పుస్తకాలు రాయడం జరిగింది. ఈ 14 పుస్తకాల యొక్క విశేషాలు మనం కొంచెం ప్రయత్నం చేద్దాము. అంటే ఇవి ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క పెద్ద ప్రామాణికము. ఇందులో ఒక్కొక్క పుస్తకంలో 400 టీచింగ్స్, 600 టీచింగ్స్ అలా ఉన్నాయి. వీటిల్లో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దామని కోరుకుంటాము. ఈ రోరిక్ అనే ఈయన మంచి బ్రహ్మాండమైన పెయింటర్. ఈయనకు వచ్చిన అనుభూతులు ఇవన్నీ కూడా ఆయన పెయింటింగ్స్ కూడా వేశారు.
అలాంటి ఆయన ఒక పెయింటింగ్ కూడా మనం ఈరోజు ఆవిష్కరిద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. మేడం లెవెట్స్కి వేసిన పెయింటింగ్. దాని సందర్భంగా మనం ఒక్కొక్క పుస్తకం గురించి మాట్లాడుకుంటూ ఇది అగ్నియోగ అన్నది మైత్రేయ సంఘ అనే ఒక సింబల్ లాగా పెట్టుకుంటారు. యూనివర్సల్ మదర్, 3 డాట్స్. వీళ్ళ పుస్తకాల్లో మీరు ఎం అని ఉంటుంది. ఎం అని చెప్పి దేర్ఫోర్ సింబల్. అది మహాత్మా మౌర్య అనుకోండి, మహాత్మా కుతూబ్ అనుకోండి, మహాత్మా ఎవరి పేరైనా అనుకోండి, నేమ్ ఈజ్ ఇమ్మెటీరియల్, బట్ వాళ్ళ ఇచ్చే సందేశం చాలా ఇంపార్టెంట్. The Maitreya Sangha, Agniyoga, 1929. The Blessed Mahatma who gave the books the path, illumination and community has given much counsel and sense of Agniyoga. These practical indications are gathered by us for the use of those who seek knowledge. Sanskrit and Sansa lend a special flavor to the exposition and do not always find their equivalent in other languages. మనకి సాంస్క్రిట్, సెన్సార్ ఈ లాంగ్వేజెస్ గురించి మనకి కొంత అవగాహన ఉంది. ఎందుకంటే సెన్సార్ లాంగ్వేజ్లోనే ఈ సీక్రెట్ కాక్టైల్లో రాసిన మాస్టర్ మేడం లెవెట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాండర్డ్స్ అన్ని సెన్సార్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఈ సెన్సార్ లాంగ్వేజ్ గురించి మనకి అందరికీ తెలిసిందే, ఒకసారి గుర్తు చేసుకున్నాం. అది టిబెటన్ మ్యానుస్క్రిప్ట్స్లోంచి ఆవిడ తీసిన కొన్ని శ్లోకాలని ఆవిడ డిస్క్రైబ్ చేసుకుంటూ సృష్టి ఆవిర్భావము, సృష్టి యొక్క ఆంథ్రోపోజెనిసిస్, కాస్మోజెనిసిస్ చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఆవిడ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదొక ఫోర్ రన్నర్ అన్నమాట. ప్రపంచానికి ఆవిడ ఇచ్చిన ఒక పెద్ద ఓపెనింగ్. మన భారతదేశంలో అంటే మనకి రకరకాల వేదాలు, భాగవతము, భగవద్గీత ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ప్రపంచానికి అందచేయాలి ఈ విషయాలన్నీ, ఈ డీప్ సీక్రెట్స్, ఈ రాజవిద్య, రాజగుహ్యం అనేది చూసారా, అది సీక్రెట్ నాలెడ్జ్. ఆ సీక్రెట్ నాలెడ్జ్ ని ప్రపంచానికి అందచేయాలి అని చెప్పి ఆవిడ మొట్టమొదట షీ హాస్ బ్రోకెన్ దట్ డోర్. ఆ డోర్ ఓపెన్ చేసింది, ఆ గోల్డెన్ డోర్ ని బ్రేక్ చేసి ఆ లోపలికి ఎంటర్ అయింది. ఆవిడకి ఆ సీక్రెట్ రూమ్ లోకి ఎంట్రన్స్ ఇవ్వడానికి గురువులు, మహాత్ములు వాళ్ళందరూ ఆవిడకి సహకరించారు. తర్వాత ఆవిడ ఓపెన్ చేసిన డోర్ లోకి ఎంతో మంది ప్రవేశించి, తర్వాత యానిమల్ సెంటర్, తర్వాత వ్యాన్ జెట్స్ వీళ్ళందరూ కలిసి ఆవిడకి లెడ్ పీటర్ గారు, తర్వాత మన ఈ బ్రోరిక్స్ జంట, తర్వాత ఎలివేషన్, తర్వాత ఎలిసే దేవి వీళ్ళందరూ కలిసి దాన్ని ఇంకా ఇంకా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అంటే సీక్రెట్ కాక్టైల్లో చెప్పిన విషయాలనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇన్ని పుస్తకాలు, ఇప్పుడు ఇది లైబ్రరీలో ఉన్నాయి కదా, ఇన్ని పుస్తకాలు, ఒక్కొక్క పదము, ఒక మహాత్మ అంటే ఏంటి, అర్హత అంటే ఏంటి, అలా చెప్పుకుంటూ కొన్ని వేల పుస్తకాలు రాయడం జరిగింది. ఆ తర్వాత మేడం లెవెట్స్కి మూవ్మెంట్ అయిపోయిన తర్వాత యానిమిసెట్ వీళ్ళు రాకముందు ఆల్మోస్ట్ ఈ అగ్నియోగ రచనలు మొదలు పెట్టారు లోరెన్స్. దీంట్లో ముఖ్యంగా వాడు అగ్నియోగాలు 14 ముఖ్యమైన పుస్తకాలు వాళ్ళు రాయడం జరిగింది. ఆ 14 పుస్తకాలు ఏంటో మనం తెలుసుకున్నాం. లీవ్స్ ఆఫ్ మోరియాస్ గార్డెన్ 1, లీవ్స్ ఆఫ్ మోరియాస్ గార్డెన్ 2, న్యూ ఎరా కమ్యూనిటీ. ఇది అగ్నియోగ సిరీస్ గా 3 పుస్తకాలు ముందు రిలీజ్ చేశారు. తర్వాత సైన్స్ ఆఫ్ అగ్నియోగాలో
అగ్ని యోగ ఇన్ఫినిటీ 1, ఇన్ఫినిటీ 2, హైరార్కీ, ఆ తర్వాత హార్ట్, ఫియరీ వరల్డ్ 1, ఫియరీ వరల్డ్ 2, ఫియరీ వరల్డ్ 3, తర్వాత ఓం అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. బ్రదర్హుడ్, సూపర్ ముండేన్ అనే ఒక పుస్తకము. చివరిగా ఆన్ ఈస్టర్న్ క్రాస్ రోడ్స్, లెటర్స్ ఆఫ్ హెలినా రోడిక్ నెంబర్ 1, లెటర్స్ ఆఫ్ హెలినా రోడిక్ 2, తర్వాత ఫౌండేషన్స్ ఆఫ్ బుద్ధిజం. ఇలా ఈ పుస్తకాలన్నీ వాళ్ళు అప్పుడు రిలీజ్ చేశారు. ద ఎబిలిటీ టు డిసర్న్ ది రియల్ స్టేట్ ఆఫ్ థింగ్స్ and to see the true colors of people is the basic requirement to enter the path. మనము ఆ సత్య మార్గంలోకి ఎంటర్ అవ్వడానికి ఆవిడ ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పింది, ద రియల్ స్టేట్ ఆఫ్ థింగ్స్ టు సీ ద ఎబిలిటీ టు డిసర్న్. అంటే అసలు నిజమైన విషయాలు తెలుసుకోవడం అనే ఒక క్వాలిటీ. రెండోది ట్రూ కలర్స్ ఆఫ్ పీపుల్ అంటారు. మనుషులు రకరకాలైన రంగుల్లో ఉంటారు. అందరికీ కొంచెం అవగాహన ఉంది. అంటే గ్రీన్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్ కలర్స్, షట్చక్రాలు, విబ్జిఆర్ కలర్స్ అని చెప్తారు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వే ఆఫ్ క్యారెక్టర్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మనం మనుషులతో వ్యవహారం మేనేజ్ చేయాలి. అందరూ మన మాట వినరు, అందరూ మనల్ని ఒప్పుకోరు, అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధంగా మన స్కిల్స్ మనం డెవలప్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని, వాళ్ళతో సత్సంబంధాలు మేనేజ్ చేసుకొని, ఒక ఫ్రెండ్లీ నేచర్లో మనం కనుక కలిసి మెలిసి గ్రూప్గా ఉంటూ వాళ్ళతో ఒక సత్సంగము అనే ఒక రకమైన గ్రూప్ వర్క్ కనుక చేయడం మొదలు పెడితే ఒక్కొక్క విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనము ఎవరి దగ్గర నుంచి ఎంత నాలెడ్జ్ తీసుకోవాలి, ఎవరికి మనము ఏదైనా నాలెడ్జ్ జ్ఞానము ఇవ్వగలమా అనేది మనం చూసుకుంటూ ఆ సత్సంగంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ వర్క్ మాత్రమే మంచి విషయం. ఎందుకంటే గ్రూప్గా ఏదైనా మనం సాధించాలంటే కలెక్టివ్ విల్ అనేది ఉండాలి. కలెక్టివ్ కాన్షియస్ లో మనము మన యొక్క సామూహిక చేతనత్వాన్ని బొంబార్డ్ చేయగలిగే స్తోమత ఉండాలి. అంటే కలెక్టివ్ కాన్షియస్ లో మనము సామూహిక చేతనత్వాన్ని బొంబార్డ్ చేయడం అంటే ఒక సాహిత్యకారుడు ఉంటాడు, ఒక రైటర్ ఉంటాడు. ఆ రైటర్ ఏం చేస్తాడు, జస్ట్ ఒక పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకము అలా 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 వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయి ఎంతో మంది చదువుతారు, ఎంతో మంది యొక్క మనస్సుని మార్చగలరు. అలాగే ఒక సాహితీవేత్త కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. మ్యూజిక్ తో ఎంతో మందిని తన వైపు ఆకట్టుకోగలడు. అలాగే ఒక మంచి ఆథర్ గురించి చెప్తున్నాను కదా, పొలిటీషియన్, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళు చేసే బిజినెసెస్ లో మంచి విషయాలు, మంచి సమాజానికి అందిస్తూ ఒక మంచి సందేశం ఇచ్చి సమాజంలో ఒక మార్పు తీసుకురాగలడు. అలాగే పొలిటీషియన్స్ కూడా యాక్చువల్గా వాళ్ళు సమాజానికి ఉపయోగపడటానికే మేము పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నాము అనే భావంతో వస్తారు. మళ్ళీ అక్కడ పాలిటిక్స్ లో వచ్చేసిన తర్వాత వాళ్ళు మారిపోతుంటారు, మనల్ని మార్చేస్తుంటారు, గందరగోళం సృష్టిస్తున్నారు. ఇవన్నీ మనము తెలుసుకోవడానికి, వాళ్ళ కలర్స్ తెలుసుకొని వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు ఎక్కడి వరకు ఉంచుకోవాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత తెలుసుకోవాలి అనేది ఈ అగ్ని యోగా సిరీస్ లో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అగ్ని అంటే ఏంటంటే మన ఇన్నర్ ఫైర్, మనలో ఉండే ఒక చేతనత్వం ఒకటి ఉంటుంది, ఒక కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ని మనం ఏం చేస్తాము అంటే ఆ కాన్షియస్ ని యాక్టివేట్ చేయడానికి బయట నుంచి అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ నింపేస్తాం. అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ నింపేసిన తర్వాత అంటే త్రూ రీడింగ్ సో మెనీ బుక్స్, ఆ తర్వాత మనం డిస్కషన్స్ లో వాటిలో తెలుసుకుంటాం ఇది రైటా అది రాంగా, పెద్దవాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మనం చదువుతున్నందువల్ల మనకు తెలిసిన విషయాలు ఏంటి, మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. అన్ని మంచి ఆలోచనలు మనకే రావాలని లేదు.
ఈ అగ్ని యోగా ద్వారా మనలో ఒక అగ్ని కనుక ప్రేరితమయ్యి మనల్ని ఆ వెలుతురు వైపు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచనలు ఇల్యూమినేషన్ జరిగితే అప్పుడు మనము వెలుతురు వైపు ప్రయాణం చేయొచ్చు, మనతో ఉన్న వాళ్ళని కూడా వెలుతురు వైపు తీసుకెళ్ళవచ్చు. అదే మనము తపసోమ జ్యోతిర్గమయ అని కూడా చెప్పుకున్నాము. అలాంటి ఈ బుక్స్ లో ఎన్నో టీచింగ్స్ ఇప్పుడు మనకి మేడం బ్లెవెట్స్కి టిబెటన్స్ తో కొన్ని సంవత్సరాలు జీవించి వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళ మ్యానుస్క్రిప్ట్స్ తెలుసుకొని వాటిని తనని అనువైన లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేస్తున్న మహాత్ముల యొక్క సంపర్కం ద్వారా ప్రపంచానికి ఎన్నో రకాలైన అద్భుతమైన ట్రూత్స్ అంతా చేశారు. అలాంటివే ఇవి కూడా, వీళ్ళు కూడా ఆ ట్రాన్స్ లోకి వెళ్ళి ఆ రాసుకొచ్చిన విషయాన్ని క్లుప్తంగా మనం డిస్కస్ చేసుకున్నాం. లీవ్స్ ఆఫ్ గ్లోరియస్. ఇందులో స్టార్టింగ్ లోనే ఒక చిన్న ప్రేయర్ లాగా ఇస్తాడు ఆయన. ఐ ఆమ్ యువర్ బ్లిస్, ఐ ఆమ్ యువర్ స్మైల్, ఐ ఆమ్ యువర్ జాయ్, ఐ ఆమ్ యువర్ రెస్ట్, ఐ ఆమ్ యువర్ స్ట్రెంగ్త్, ఐ ఆమ్ యువర్ వేలర్, ఐ ఆమ్ యువర్ విజ్డమ్. ఇది మనకు తెలుస్తుంది కదా. ఇది ఐఆమ్ దీంట్లోంచి ఐఆమ్ మూవ్మెంట్ అని కూడా ఒకటి వచ్చింది. ఐఆమ్ మూవ్మెంట్ అంటే నేను అనుకుంటూ నేను అనే అస్తిత్వాన్ని ముందు వాడు ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ నేనుని ఎంపవర్ చేసుకొని ప్రపంచానికి ఉపయోగపడే క్వాలిటీస్ అన్ని వాడు తెచ్చుకొని ఆ తర్వాత నేనుని మర్చిపోయి ప్రపంచానికి ఉపయోగపడే అత్యద్భుతమైన మూమెంట్ ది ఐఆమ్ మూమెంట్. You will hear our aspirations upon the peaks of the mountains. Read about our manifested dreams. We teach only those who knock. We teach only those who knock. మన పాటికి మన హాయిగా దుప్పటికొట్టుకొని నిద్రపోతే ఎవరు ఏమి చెప్పరు. మనం వెళ్ళి తలుపు కొడితేనే ఎవరైనా తలుపు తీస్తారు. తలుపు తీసిన తర్వాత మనల్ని ఇక వదిలిపెట్టారు. అక్కడ దాకా ఎందుకు వచ్చావు నువ్వు? తలుపు కొట్టావా లేదా? లోపలికి వచ్చావా లేదా? లోపలికి వచ్చావా ఇక నువ్వు అయిపోయావు. అంటే మనం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరితో చేపా నన్ను అని ఒక జోక్ చూస్తారా? నువ్వు డోర్ దాకా వచ్చావు. చాలా మంది చేసే తప్పదు. ఒక సద్గురువునో ఎవరినో ఒకటి పట్టుకుంటారు, వాళ్ళ పాదాలు పట్టేసుకుంటారు, శరణం అంటారు, నీకే సరెండర్ అయిపోతున్నాను అంటారు, నువ్వే నాకు దిక్కుంటారు భగవంతుడు కూడా. మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత జరిగినన్నిటికీ వాళ్లే బాధ్యులు, నేను కాదు బాధ్యులు అన్నట్టుగా వాళ్ళ మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అన్నిటికీ కారణం మనమే. వాళ్ళు మనకి గైడెన్స్ ఇవ్వడానికే వచ్చారు. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మాత్రమే మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. దీనికి అన్నిటికీ బాధ్యత మనదే అనేది మనం అర్థం చేసుకుంటే మన జీవితం ఎంతో చక్కగా జరుగుతుంది. అలాగా తలుపు తట్టిన తర్వాత ఇంకా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటమే, అది మనం అర్థం చేసుకోవాలి. Firmly we reject all traitors. అంటే తలుపు తట్టారు, లోపలికి రావడానికి ఏదో ఉద్దేశంతో లోపలికి వస్తారు. వీళ్ళ విషయాలు తెలుసుకుని అందరికీ అవకాశం వస్తుంది. ఎవరిని వదిలిపెట్టారు. తలుపు లోపలికి అందరికీ అవకాశం వస్తుంది. కానీ మిగతా వీళ్ళ వల్ల ఏది అవ్వదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళల్లోనే విసుగు వస్తుంది. వీళ్ళు ఏం చేసేదే లేదు. వాళ్ళే విసుకొచ్చి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపెట్టట్టుగా అక్కడ అలాంటి మెకానిజం ఉంటుంది. Austerely will you speak of us. You will hear our aspirations upon the peaks of the mountains. Read about our manifested dreams. You will learn about our manifestations, yet you will not believe. We teach only those who knock. Firmly will we reject all traitors. Austerely will you speak of us. The blessed Mahatma who gave the books, the call, illumination and community, has given much counsel and the science of Bhakti Yoga. The call అంటే పిలుపు. ఎంతో మంది ఎన్నో రకాలైన పిలుపులను ఇస్తున్నారు. స్వతంత్రం 1857లో మనం అందరం పోరాడదాం, బ్రిటిషర్స్ ని ఎడగొడదామని ఒక అత్యద్భుతమైన కాల్ ఇచ్చారు, ఒక పిలుపు ఇచ్చారు. కానీ అది మెల్లగా 90 years పట్టింది మనకి స్వాతంత్రం రావడానికి. అలాగే పరమ గురువులు భూమి మీదకి వస్తున్నారు, మనల్ని పిలుస్తున్నారు.
కొంతమందిని పట్టించుకుంటున్నాం, కొంతమందిని ఇగ్నోర్ చేస్తున్నాం, కొంతమందిని పట్టించుకున్నట్టు నటిస్తున్నాం, కొంతమందిని పట్టించుకొని నటిస్తూ కొంత నేర్చుకుంటున్నాం, మళ్ళీ తర్వాత నీరసపడిపోయి ఆగిపోతున్నాం. ఇది మనము ఆగకుండా ముందుకు వెళ్లాల్సిన ప్రయాణం అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని తీసుకెళ్తారు. Leaves of Moria garden 2. Sacrifice, sacrifice, sacrifice. After sacrifice, one receives, and after that spirit runs. Sacrifice అంటే త్యాగము, యజ్ఞము రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మనం నీ కోసం నువ్వు జీవిస్తున్నావా, ఇతరుల కోసం జీవిస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. మన కోసం మనం జీవించవచ్చు, కొంత సమయం జీవించవచ్చు, మనకి ఎబిలిటీస్ డెవలప్ చేసుకొని మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మన రెస్పాన్సిబిలిటీస్ మన ఉద్యోగాలు అవన్నీ చూసుకొని కొంత సమయం 24 గంటలు కొంత సమయం ఉపయోగించుకోవచ్చు. మిగతా సమయము ఇతరుల కోసం సాక్రిఫైస్ చేస్తే, ఇతరుల కోసం జీవించడం మొదలు పెడితేనే మనకి వాళ్ళ దృష్టిలో మనం పడగలము. కొంతమందిని భూసురులు అంటారు, అంటే వాళ్ళు భూమి మీద ఉన్న దేవతలు. ఆ భూమి మీద ఉన్న దేవతలు అంటే ఇతరుల కోసం పనిచేసేవాళ్ళు, స్వ అనేది లేని వాళ్ళు. వాళ్ళందరికీ సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్ పదము. ఆ సాక్రిఫైస్ ని యజ్ఞముగా జీవిస్తారు, యజ్ఞమయ జీవితంగా మనం అనుకోవచ్చు. ఇతరుల కోసం జీవించడమే యజ్ఞమయ జీవితము అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. Mothers, in their wisdom, foresee the operating conditions surrounding the birth of their children. The mother's spirit knows how the enemy is attempting to injure the newly arrived traveler. During the transitional time between conception and birth, it is easier for the enemy to send poison. It is easy to rouse the mother's anger and fill the home with the dust of discontent. Wisely do mothers turn their eyes to the images of saints or find comfort in the beauty of nature. ఒక తల్లి పిల్లల యొక్క జీవితాన్ని ఇక్కడ ఉదాహరించారు. తల్లి ఏం చేస్తుంది, కన్సీవ్ అయినప్పటి నుంచి తనలో ఉన్న బిడ్డని ఎలా కాపాడాలి, ఎలా ఉంచుకోవాలి, ఎలా అతనికి సరైన ఆహారం ఇవ్వాలి, ఎలా వాడిని పెంచాలి, వాడు బయటకు వచ్చేటప్పటికి ఎటువంటి వాతావరణం కల్పించాలి అనేది తల్లి యొక్క మానసిక స్థితినే బట్టే ఉంటుంది. అలాగే పరమ గురువులు కానీ భగవంతుడు కానీ ఎవరైనా ఆయన బిడ్డలుగా మనం అంతా ఉన్నాం. ఆయన బిడ్డలుగా ఉంటూ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన దగ్గరుండి మనతో నేర్పిస్తున్నారు అనే ఉద్దేశంతో కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఆ తల్లి యొక్క ప్రేమ మనము భగవంతుడి నుంచి కూడా పొందవచ్చు, అది మనం అర్థం చేసుకోవచ్చు. న్యూ ఎరా కమ్యూనిటీ అంటే ఇప్పుడున్న విషయాల్లో, ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఎరా కమ్యూనిటీ ఒక కొత్త యుగం యొక్క వాతావరణము, కొత్త రకమైన మనుషులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, సొసైటీలో వర్క్ చేసుకుంటున్నారు, అందరికీ ఉపయోగపడుతున్నారు. ఇటువంటి వాతావరణం వాళ్ళు ఎంతో మంది పైకి వస్తున్నారు. ఎంతో మంది యువత కూడా ఈ మన యొక్క భారతీయ సంస్కృతి గురించి, ప్రపంచ సంస్కృతి గురించి కొత్త ఇన్వెన్షన్స్, కొత్త డిస్కవరీస్ చేసి ఇతరులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది స్వచ్ఛందంగా వస్తున్నారు. అది న్యూ ఎరా కమ్యూనిటీ. అలాంటి న్యూ ఎరా కమ్యూనిటీని కనుక మనం కూడా చూడాలి. మనం ఎంతసేపు మన నెగిటివ్ మైండ్ సెట్ ఏమవుతుందంటే నెగిటివ్ వైపే వెళ్తుంది, నెగిటివ్ వే చూస్తాం. కానీ ఒక కొత్త చేంజ్ వస్తుంది, ఒక పోల్ షిఫ్ట్ ఒకటి జరుగుతుంది, ఒక కొత్త రకమైన యూత్ వస్తున్నారు అనేది కనుక మనం తెలుసుకోగలిగితే వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేస్తుంటే ఆ కమ్యూనిటీలో కనుక మనము ఎంటర్ అయ్యి వాళ్ళతో కలిసి మనము ఆ సత్య మార్గం వైపు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అటువంటి కమ్యూనిటీ కూడా తయారైంది. ఇక్కడ ఆస్ట్రోకెమిస్ట్రీ అనే ఒక పదం వాడారు. Astrochemistry makes it possible to determine the best combinations of astrochemical base for each organism. Astrology is nothing but formulas of astrochemistry. దీన్ని ఆల్కెమీ అని కూడా అంటారు, ఆస్ట్రోకెమిస్ట్రీ కూడా అనొచ్చు. దీని ద్వారా ఎన్నో రకాలైన మార్పుల్ని సమాజంలో మనం తీసుకోవచ్చు. అంటే
మనము ధ్యానం ద్వారా ఒక మంచి ఆలోచనలు కనుక ఈథర్లోకి ప్రొజెక్ట్ చేయగలిగితే ఎన్నో ఎన్నో వేల మంది ధ్యానం చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఆ మంచి ఆలోచనలు వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే మనము శాంతి మంత్రంగా మనకి మన భారతీయులు ఇచ్చారు. ఆ శాంతి మంత్రం ద్వారా మనం చెప్పుకున్నవి ఆ ఈథర్లోకి వెళ్ళి అందరికీ అందితే అందరూ కూడా అవి రిసీవ్ చేసుకొని వాళ్ళ ఆలోచనలో మార్పు జరిగే అవకాశం ఉంది, వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. Those with especially sensitive organisms can testify that during the culminating period of the sunspots, the rays of the luminary, because of their qualities, became unbearable for them. Also, during the passing of great meteors, one may feel a quivering of the nervous system. Until now, people have been unable to recognize their place in the gigantic laboratory. That single recognition alone would harm the human organism. ఇప్పుడు సన్ స్పాట్స్ 11 years ఒకసారి సోలార్ సైకిల్స్ అని జరుగుతూ ఉంటాయి. ఆ సోలార్ సైకిల్స్ జరిగినప్పుడు తర్వాత పౌర్ణమి అప్పుడు, అమావాస్య అప్పుడు చాలా మంది మానసికమైన ఎఫెక్ట్ జరుగుతుంది. అలాంటి టైమ్స్ లో ఎన్నో రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 3I అట్లాస్ అని చెప్పి ఒక ఇంటర్ గ్యాలక్టిక్ ఆబ్జెక్ట్ మన సోలార్ సిస్టమ్ లో ప్రవేశించింది. దాని గురించి సైంటిస్టులు చాలా 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 విషయాలు నేర్చుకుంటున్నారు. అవి తీసుకొచ్చే మార్పులు కూడా దాన్ని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. అటువంటిది ఇక్కడ చెప్పబడేది. మనకి మన హిస్టరీలో తెలుసుకుంటే 1920s 1910లో హేలీ కామెట్ అని వచ్చినప్పుడు మాస్టర్ సివివి గారు అని ఆయన దాని నుంచి ఎంతో శక్తిని తీసుకొని ఒక కొత్త యోగాన్ని ప్రపంచానికి ఆవిష్కరించారని చెప్తారు. అలాగే ఈ కామెట్స్, ఈ మీటియార్స్ వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వాటి నుంచి ఇతర గెలాక్సీస్ నుంచి వచ్చే ఆ ఎనర్జీస్ ని మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా మనం మార్పుని తీసుకురావచ్చు అనేది అర్థం చేసుకుంటే దాని నుంచి మనం చాలా విషయాలు మనలో మార్పులు వస్తాయి. చాలా మంది ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. మళ్ళీ అవతార ప్రక్రియ జరిగిపోయిందా, రీఎమర్జెన్స్ ఆఫ్ క్రైస్ట్ జరిగిపోయిందా, కృష్ణుడు మళ్ళీ అవతరించాడా, కల్కి అవతారం వచ్చేసిందా, కల్కి అవతారం ఆవిర్భావం జరిగిపోయిందా అనేది ఎప్పుడైతే ఈ జడ్డి కృష్ణమూర్తి గారిలో వీళ్ళు ఎనిమిది సెక్టర్లు లెక్బిటర్ ఎంటర్ చేసినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ వచ్చాయి అని మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫినిటీ వన్, eternally moving, eternally striving, eternally aspiring to the heights, eternally manifesting vigilance, affirming truth, manifesting the radiant thread of the mother of the world by the armor of infinite beauty, assigning the darkness of ignorance, promising to the abode of humanity the glory of the stars. Thus far, saying, "World, I wish to accept all thy gifts. I wish to fill to the brim the chalice of attainment. I wish, O Lord, to drain the chalice of the wisdom of thy covenants, mother of the world." చాలా మంది రిలీజియన్స్ దాటి ఈ స్పిరిచువల్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఒక ఇటర్నల్ మదర్ అనేది ఒక శక్తి ఉన్నది, ఇటర్నల్ నవ్ లో ఆవిడ ఉంటుంది అంటే హైయెస్ట్ ఎనర్జీ మదర్ గానే చూశారు. మనకి కూడా మన భారతీయ సంప్రదాయంలో కూడా లలితా సహస్రనామం అని, లలితాదేవి అని, అమ్మవారిని కూడా చెప్తారు. కానీ ఇతర కొన్ని రిలీజియన్స్ లో అసలు విమెన్ కి అసలు పాత్రతే లేదు. కానీ రిలీజియన్స్ ని పక్కన పెడితే ఈ కొత్త ఆలోచనలు ఇచ్చే ఇటువంటి సొసైటీస్ కానీ కొత్త కొత్త విషయాలు చెప్పే ఈ స్పిరిచువల్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా ఆ మదర్, హోలీ మదర్ ఒక శక్తి ఉన్నది. ఆ హోలీ ఎనర్జీని మదర్ గానే అభివర్ణించారు. ఆ అమ్మ యొక్క ఆశీర్వచనాల్లో మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం అన్నట్టుగా చెప్పబడింది. ఆ ఇన్ఫినిటీ గివ్ us the possibility to manifest our power. మనలో ఉన్న పవర్ మనకే తెలియదు. ఎన్నో జన్మలుగా మనము వస్తున్నాం. బ్లావెట్స్కి ఒక దగ్గర ఇటువంటి ఇల్యూమిన్డ్ విషయాల్లోకి మనం ఎంటర్ అవడానికి కనీసం 777 జన్మలు తీసుకొని ఉంటామని చెప్తున్నారు. మరి 777 జన్మలు తీసుకొని మనం ఇప్పుడు ఇటువంటి జన్మ తీసుకున్నప్పుడు దీన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఇంకా మనము ముందుకు వెళ్ళడానికి, ఇవల్యూషన్ లో ఇంకా ముందుకు వెళ్ళడానికి బాగా కష్టపడాలి అనే
పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫినిటీ 2లో కాస్మాస్ గురించి కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. It may be said that cosmos is in a perpetual state of freely transmutation. The law and the motion are established by reciprocal attraction. Each energy attracted to the striving field produces its effect. మనకి ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ప్రపంచంలో యాజ్ అబౌవ్ సో బిలో. బాహ్య ప్రపంచంలో ఏముందో మన శరీరంలో కూడా అదే ఉంది. ఎప్పుడైతే ఈ రెండు కనెక్ట్ అవుతాయో అప్పుడు దెన్ యూ బికమ్ అండ్ యూనివర్సల్ సోల్జర్, ఒక యూనివర్సల్ మైండ్ మీలో దిగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దాన్నే మనం ఇవల్యూషన్ లో ముందుకు వెళ్ళడం అని చెప్తాం. హైరార్కీ అంటే మన యొక్క పరమ గురువులు, అర్హత్, అడప్ట్స్ ఇలా చెప్పుకుంటాం కదా. మన ఇవల్యూషన్ లో ముందుకు వెళ్ళేటప్పుడు మన దానికే మనము మన భారతీయ సంప్రదాయంలో ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షిగా చెప్తున్నారు. ఇవన్నీ కోర్సెస్ అన్నమాట. ఇవన్నీ మనము థియోసాఫికల్ సొసైటీలో మన వీటిలో కూడా మనము అర్హత అంటే ఏంటి, గ్రెడేషన్స్ మనం తెలుసుకుంటాం. The heart of an arhat is like the heart of cosmos. అర్హత యొక్క హృదయము మొత్తము అండాండ పిండాండ సమన్వయం. అతని హృదయము ప్రతి దానికి స్పందిస్తుంది. ప్రతి విషయాల్లో అర్హత యొక్క విషయాలు, అర్హత ప్రపంచానికి స్పందించి తన వంతు కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారంగా అతని క్యారెక్టర్ మార్చుకుంటూ ఉంటారు. అటువంటి హైరార్కీ మనందరినీ నడిపిస్తుంది. హ్యుమానిటీ ఇన్వెస్ట్ ది అర్హత్ విత్ అన్ ఆస్టియర్ ఇమేజ్ బట్ మెటీరియల్ లూసిడా రేడియేట్స్ లవ్. మరి ఈ హృదయం నుంచి మనం ఏమి రేడియేషన్ చేయాలి? ప్రేమని రేడియేషన్ చేయాలి. మనం మన పిల్లల దగ్గర కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, దగ్గర బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే హృదయం తీవ్రంగా స్పందిస్తుంది. ఆ స్పందన అనేది మానవాళి యొక్క శ్రేయస్సు కోసం కనుక మనం చేసుకోగలిగితే ఎంతో మంది ఉపయోగపడుతుంది. వెంటనే మనకి హార్ట్ వచ్చేసింది. ఇక్కడ ద హార్ట్ ఈజ్ ఎ టెంపుల్ బట్ నాట్ ఏ హాల్ ఆఫ్ ఐడల్స్. అంటే మనము ఒక రకమైన స్టేట్మెంట్ ఐడియాస్ ని మన హృదయంలో పెట్టేసేసుకొని ఇంకా దానితో జీవించడం మొదలు పెడతాం. ఆ స్టేట్మెంట్ ఐడియాస్ ని కరిగించాలి, ఐడల్స్ ని కరిగించాలి. హృదయము అది బాగా కరిగిపోయేటట్టుగా ఉండి ఎటువంటి సిచ్యువేషన్ కన్నా మౌల్డ్ అయిపోయి, అంటే మన పాత భావాలు, కొత్త తన ఆలోచనలు, వీటిని మనం మార్చుకుంటూ మన హృదయాన్ని కనుక మార్చుకుంటూ వెళ్ళగలిగితే మనము కూడా ఇప్పుడున్న సమాజంతో కలిసి మనం గురువుల యొక్క కార్యక్రమాలు చేయగలం. ఆ రోజుల్లో అండి అని అనుకోకుండా ఇప్పుడున్న పరిస్థితులు కూడా దానికి కారణం హార్ట్నే మనము చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ అనేది మనం అర్థం చేసుకుంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం మార్చుకోవచ్చు. మనం కూడా వాళ్ళలో కలిసి జీవించవచ్చు. A true temple cannot exist unless there is awareness of the infinite chain. Similarly, the heart is in contact with all the sensations of the cosmos. మన హృదయం అంత గొప్పది. ఆ ఇన్ఫినిటీ మనం అర్థం చేసుకోవాలి. ఏదో పుట్టాము వెళ్ళిపోయాము అనేటట్టుగా కాకుండా ఈ ఒక అత్యద్భుతమైన ఒక కాస్మిక్ ప్లాన్ లో మనం ఒక భాగస్థులము అనేది మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఎన్నో రకాలైన రెడ్ బ్లడ్ కార్పసల్స్, బ్లూ బ్లడ్ కార్పసల్స్ అని ఉంటాయి. అవి కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తేనే మన శరీరం బాగుంటుంది. అప్పుడప్పుడు దానికి కాస్త మందులు వేస్తుంటాము, మంచి ఫుడ్ తీసుకుంటాము, విటమిన్స్ వేస్తుంటాం, అవి బాగుపడుతుంటాయి. దానివల్ల మనం యాక్టివ్గా ఉండగలుగుతాము. మన శరీరంలో ఉండే ఒక కణం కనుక ఆలోచించుకొని నేను అసలు ఎక్కడున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, నా యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి అనే ఆలోచించుకొని దానికి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ ని మార్చుకొని మన శరీరాన్ని ఎలా కాపాడుతుందో మనము కూడా ఒక స్మాల్ కణం, కాస్మిక్ ప్లాన్ లో ఒక స్మాల్ కణం మనం కూడా అలా మౌల్డ్ చేసుకుంటే మనం ఎన్నో రకాలైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. పాత జన్మలు తెలుసుకోవచ్చు, రాబోయే జన్మలు కూడా తెలుసుకోవచ్చు. Very old one. The human eye does not see the most powerful electric vibrations. The same is true with regard to feeling gradations. Incidentally, this circumstance always hinders the teachings of fire. The smaller manifestations of fiery energies
will be sensed and thus emitted. మనము దివ్య శ్రవణము, దివ్య దృష్టి అనే విషయాలు మనం వింటూ ఉంటాం. మరి అటువంటి మన యొక్క 5 సెన్సెస్ ని మనం సరైన సాధనతో కనుక మనం యాక్టివేట్ చేసుకోగలిగితే ఈ మనకి నార్మల్ సెన్సెస్ తో తెలియని విషయాలు కూడా మనకు తెలియడం మొదలు పెడతాయి. అప్పుడు మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనం సాధించగలిగితే ఈ ఫియరీ వరల్డ్ యొక్క విశేషాలు మనకి అర్థమవుతాయి. Agni Yoga requires a special resourcefulness. It cannot manifest through physical mechanics, which appear in different degrees in other yogas. Such an element as fire should, it would seem the subject to physical laws, no less than other elements. But the essence of Agni is subject to such very subtle laws that physically is inexpressible. అంటే భౌతిక జీవితాన్ని దాటి ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అయితేనే మనము ఈ యూనివర్సల్ లాస్ ని మనం అర్థం చేసుకోగలం, యాక్సెప్ట్ చేసుకోగలము అని అర్థం చేసుకోవచ్చు. When whole continents are dying, how are new abodes to be found without new energy? It is necessary to prepare the spiritual consciousness for great earthly upheavals. This at best, but if people approach the last divide filled with the black hatred of the past, they will be put powder magazines. మన పాత జీవితాన్ని తలుచుకుంటూ బాధపడే కంటే కొత్త జీవితాన్ని, రాబోయే అద్భుతమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే మనం ఈ ఫియరీ వరల్డ్ లో మనం జీవించగలము. ఫియరీ వరల్డ్ థర్డ్ పార్ట్. As the highest humility and the highest self-renunciation, should one accept the image of those bearing the full shadows of self-sacrifice. They carry a heavy burden in the heart. They bear the brunt of tension manifested by humanity. చాలా మంది మనకి ఈ మహాత్మాస్ వీళ్ళ యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే హ్యూమానిటీ పడే బాధలన్నీ వాళ్ళు కూడా అనుభవిస్తూ ఆ మనుషుల ఆలోచనలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే సెక్యులర్ గా వాళ్ళకి ఆ సెన్సెస్ తెలుస్తాయి. తెలిసినప్పుడు వాళ్ళ శరీరం ఎలా దానికి స్పందిస్తుంది, ఏ రకమైన యోగా పద్ధతులు కానీ ధ్యాన పద్ధతులు కానీ వాళ్ళు అవలంబించి ఆ సెన్సెస్ ని దాటి బయటికి వచ్చి మళ్ళీ అది మాటల రూపంలో దాన్ని అనుభవించి మాటల రూపంలో పెట్టగలగాలి. అనుభూతులు ఎంతో మందికి ఎన్నో వస్తాయి. ఆ అనుభూతుల్ని మళ్ళీ మాటల్లో కనుక మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తేనే ఇతరులకి మన అనుభూతిని షేర్ చేయొచ్చు, వాళ్ళకి ఇన్స్పైర్ చేయొచ్చు. అలాంటివి ఎన్నో మనం చాలా మందిని చూస్తుంటాము. ఈ మహాత్మాస్ వీళ్ళందరూ, మేడం బ్లావెట్స్కి కానీ వీళ్ళందరినీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే అలా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హ్యాపీగా తిరిగారు. కానీ వాళ్ళ హృదయము ఎంతో బరువెక్కి ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని మనం క్యాజువల్ గా చూసుకోవడం కాకుండా వాళ్ళు ఎన్ని టెన్షన్లు, ఎన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ నార్మల్ గా మనలోనే కలిసిపోయి మనకి ఎంతో జ్ఞానం అందజేశారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓం గురించి కూడా ఎంతో పెద్ద పుస్తకం రాసింది కూడా. దాంట్లో అసలు ఎన్ని టీచింగ్స్ ఉన్నాయో కూడా మనం ఒకసారి చూసుకున్నాము. ఒక 4-5 బుక్స్ గురించి అయిపోతుంది. ఒక్కొక్క పుస్తకంలో ఎన్నో రకాలైన టీచింగ్స్ చెప్పారు. అంటే Om, the symbol of the combination of the higher energies, is Om. ఇందులో 600 టీచింగ్స్ ఉన్నాయి ఓం అనే పుస్తకంలో. అగ్ని యోగ ఆన్లైన్ ఫ్రీలీ అవైలబుల్. ఒకసారి బ్రౌజ్ చేసుకుంటూ 4-5 రోజులు కనుక మీరు దాని మీద దృష్టి పెట్టగలిగితే అలా బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ కష్టపడి అదంతా, అంటే అన్ని చదవడమా అర్థం చేసుకోవడమా మనకి అసంభవం. కానీ అలా బ్రౌజ్ చేసుకుంటూ మన కష్టం తీసుకుంటూ కంట్రోల్ ఎఫ్లో ఓం అనే పదాలు ఎన్నిసార్లు వాడారు, బ్రదర్హుడ్ అనేది ఎన్నిసార్లు వాడారు, అదొకటి లిస్ట్ లాగా తయారు చేసుకుని ర్యాండమ్ గా కొన్ని లైన్స్ ని పికప్ చేసి తయారు చేశాను అంతే.
ఇది అసంభవం. దీన్ని ఒక గంటలో చెప్పడం అనేది అసంభవం. ఏదైనా అసంభవమే, సీక్రెట్ డాక్టర్ కానీ యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ, ఇవి కానీ ఏమైనా సరే గంటలో చెప్పడం అసలు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ మన వాళ్ళకి అందజేయగలిగితే రోరిక్స్ ఇద్దరు కలిసి రాసిన 14 పుస్తకాలు, తర్వాత ఇంకో 4 పుస్తకాలు, ఇవన్నీ ఆన్లైన్ ఫ్రీలీ అవైలబుల్. వీటి మీద కొంత అధ్యయనం చేయవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. Why say Om when it is possible to say prayer? In substance they are the same, but because of its antiquity and refinement, the sound Om will be stronger in its vibration. Let the resonance of the highest concept be pondered deeply. Great spiritual toilets pray not for themselves. Aum anala, Om anala, A, U, Ma anala అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఓం సౌండ్స్ నాట్ యాజ్ ఎ నేమ్ బట్ యాజ్ ఎ కాన్సెప్ట్. ఓంకారం ఒక కాన్సెప్ట్. అది కాస్మాస్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నది, ఈ యుగాంతం వరకు ఉంటుంది. ప్రతి మంత్రం ముందు ఓం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఓంకారాన్ని అందరూ తెలుసుకుంటున్నారు, ఆ ఓంకారాన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. దానివల్ల ఎన్నో రకాలైన అద్భుతమైన ఫలితాలు అందుకుంటున్నారు. When I say Om, I have in mind benefit to the world. Besides many definitions of the word Om, let us recollect that A is thought, the basis. U is light, the primary cause. M is mystery, the sacred. సింపుల్ గా ఒక లైన్ లో ఓంకారం చెప్పేశారు. ఏ అనేది ఒక థాట్, థాట్ బేసిస్. యు అనేది లైట్, ఎం అనేది ద మిస్టరీ. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ద సింబల్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ద హయ్యర్ ఎనర్జీస్ ఈజ్ ఓం. బ్రదర్హుడ్ గురించి మనకి కొంత అవగాహన ఉన్నది. Brotherhood must be looked upon as an institution wherein the members work not but day by day but by the task. ఒక టాస్క్ ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు సూర్యుడికి ఒక టాస్క్ ఇచ్చారండి, కొన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు ఈ సోలార్ సిస్టమ్ ని నడపాలి. ఆయన కూడా ఒక బ్రదర్హుడ్ లో ఒక వ్యక్తి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నాకు ఆఫీస్ ఆర్డర్ వేశారు, ఇన్ని సంవత్సరాలు ఏమి ఆయన కంప్లైంట్ చేయడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అలాగే మనం డిస్కస్ చేసుకుంటున్న మహానులు కూడా, అయ్యో నేను ఎందుకు మళ్ళీ జరిగించాలి, వాటికి నేను హాయిగా రిలాక్స్ అయిపోయి సినిమాలో చూపుతున్నప్పుడు హృదయంలోంచి ఒక దీపం అలా వెళ్ళిపోయి అమ్మంటుంటే కలిసిపోవచ్చు కదా, నాకెందుకు ఈ టెన్షన్స్, మళ్ళీ ఎందుకు పుట్టాలి అని అనుకోకుండా మనందరి కోసము ఆ టాస్క్ అనేది వాళ్ళకి ఇవ్వబడింది. ఆ ఇద్దరికి ఆ టాస్క్ అనేది ఇవ్వబడింది. అందుకనే వాళ్ళు మళ్ళీ మన కోసం వివిధ రకాలైన జన్మలు తీసుకుంటూ మనకి చాలా రకాలైన విషయాలు మనకు అందజేస్తున్నారు. అది బ్రదర్హుడ్ యొక్క గొప్పతనం. Super Monday. Pruswati knows our voices, both spoken and silent. One may wonder about the differences in transmission. There are many reasons beyond earthly conditions for these differences. We often instruct that unity be preserved. Such an indication is not merely a simple moral teaching. Disunity is the most aberrant dissonance. Nothing strikes space as sharply as dissonance. People who bring discord are truly creators of chaos, and the consequences of their malicious abuse are grievous. నలుగురిలో అనవసరమైన గాసిప్స్ తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెట్టి నాన్సెన్స్ అన్ని క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళు అనుభవిస్తారు. చాలా మంది మనకి ఒక ఆలోచనలు వస్తుంటాయి, అబ్బా వీళ్ళు ఇన్ని దుర్మార్గ పనులు చేస్తున్నారు, వీడు ఇంత ఆనందంగా ఉన్నాడని. బట్ దేర్ ఈస్ కార్మిక్ రికార్డర్స్, లిపికాస్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని రికార్డ్ చేస్తుంటారు. కానీ మనము మాత్రము వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేయడానికి లేకుండా ఆ లిపికాస్ ని మనం తెలుసుకున్నాం. లిపికాస్ అనే వాళ్ళు ఉన్నారని మనం అర్థం చేసుకున్నాం. వాళ్ళు 24/7 మనల్ని ఆ కాస్మిక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారని కూడా మనకు తెలుసు. మనం మాత్రము అటువైపు వెళ్ళకుండా ఉండాలని మన సందేశం తీసుకోవచ్చు. ఇది హోలీ మదర్ ఆ సింబల్, 3 డాట్స్ ఇలాగా చూపిస్తున్నారు.
లైట్స్ వేస్తాను సార్, లైట్స్ ఇందులో అయిపోయింది. ఫోర్టీన్ బుక్స్ తర్వాత టెలిగ్రామ్లో మళ్ళీ కొన్ని దాడులు సింపుల్ గా కొన్ని రాసుకుంటూ వచ్చింది. ఆన్ ఈస్టర్న్ క్రాస్ రోడ్స్ లెజెండ్స్ అండ్ ప్రొఫెసీస్ ఆఫ్ ఏషియా, a page from the sacred history of Lord Buddha, the beginning of the path of the pre-described Maitreya. ఈ మైత్రేయ అనే పదము బుద్ధిజం లో కూడా ఉన్నది. మళ్ళీ ఆ అంటే కృష్ణుడు కూడా శరీరం వదులుతూ మైత్రేయ ఋషికి తన యొక్క పని అప్పచెప్పి వెళ్ళారని చెప్తుంటారు. ఆ మైత్రేయ ఋషి యొక్క అవతరణ కోసమే మనం అందరం వెయిట్ చేస్తున్నాము. దాన్ని వాళ్ళకి రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, మన రీఅపియరెన్స్ ఆఫ్ మైత్రేయ అంటారు, ది వరల్డ్ హీలర్, ద వరల్డ్ మాస్టర్ అంటారు. ఆ మైత్రేయ ఋషి యొక్క ఆగమనం కోసం మనందరం వెయిట్ చేస్తున్నాము. దాని గురించి చాలా విషయాలు డిస్కస్ చేయబడి ఉన్నాయి. ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ క్రీస్ట్ అని కొన్ని ఒక పుస్తకం రాశారు ఆవిడ. ది మదర్ ఆఫ్ ద వరల్డ్ కూడా ఒక పుస్తకం రాశారు. మదర్ ఆఫ్ అంటే మనం ఇందాక కూడా చెప్తున్నాం కదా, ది హైయెస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అందరూ నమ్మింది ఒకటే, హైయెస్ట్ ఎనర్జీ విచ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ద క్రియేషన్ అండ్ దీని రన్నింగ్ కానీ మళ్ళీ తిరిగి కాస్మాస్ ని మెర్జ్ చేసుకోవడం కానీ, ఇది మాత్రం యూనివర్సల్ మదర్, ఒక స్త్రీ శక్తినే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. Prophecies of Shambhala and Maitreya కూడా ఆవిడించారు. Fulfilled is the circle of the wearing of the image in the sights of Buddha. In the sights of Maitreya is brought the image. Pronounced is Kalaniya as the banner of the image unfolds. The Tashi Lama shall ask the great Dalai Lama, what is predestined for the last Dalai Lama? Ani a question. And the denier shall be given over to justice and shall be forgotten. And the warriors shall march under the banner of Maitreya, and the city of Lhasa shall be obscured and deserted. Those rising against Shambhala shall be cast down. To the obscured, once the banner of Maitreya shall flow as blood over the lands of the new world, to those who have understood as a red sun. ఆ మైత్రేయ తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, ఆ శంబళాన్ని యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కనపడకుండా పోతారని చెప్తున్నారు. తర్వాత లెటర్స్ టు అమెరికా అని, లెటర్స్ టు యూరోప్ అని ఆవిడ ఎంతో మందికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో రాసింది. లెటర్స్ టు అమెరికా 40 లెటర్స్ రాసింది. లెటర్స్ టు యూరోప్ 120 లెటర్స్ రాసింది. The demand for the purification of the teaching is not accidental. మనకి వచ్చే ఏది యాక్సిడెంట్ బై ఛాన్స్ రాలేదండి. ఏది జరిగినా ముందుగానే ప్రీడిస్టైన్డ్ గా జరుగుతూ ఉంటుంది. మనము ఆ పొజిషన్ లోకి వెళ్ళి ఆ డెసిషన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఏవైనా సరే ముందు అంతా ఫిక్స్ అయ్యింది. మనము వీఆర్ లక్కీ ఎనఫ్ టు ఫాలో దేర్ కమాండ్ అండ్ దేర్ డిమాండ్. అది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. The Lama proclaims, let life be firm as adamant, victorious as the banner of the teacher, mighty as an eagle, and may it last for eternity. మన యొక్క చేతనత్వము అనంతంగా ఉండాలి. మన యొక్క ఏ బ్యానర్ కింద మనం పనిచేస్తున్నామో ఆ బ్యానర్ ఎప్పుడు ఫ్లరిషింగ్ గా ఉండాలి, ఎప్పుడు ఎగురుతూ ఉండాలి. అటువంటి అద్భుతమైన సింబల్, అద్భుతమైన పీస్, అద్భుతమైన సందేశాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. మనలో ఆ ఫియరీ వరల్డ్ ఆ చేతనత్వము బాగా జాగృతమై ఉండాలి. ఆ ఫైర్ ఎప్పుడు మనలో ఉండాలి అని చివరిగా దలై లామా లాంటి కొంతమంది సెంటెన్సెస్ ని ఇక్కడ పబ్లిష్ చేశాడు.
అలాగే మనము అగ్నియోగ సిరీస్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇది. దీనిలో మిగతా మనందరికీ తెలిసిందే. ఏదైనా మనము ఒక లెక్చర్స్లో కానీ వీటిలో కానీ ఎంతో పెద్ద పుస్తకం తీసుకుంటాము, ఇంపార్టెంట్ లైన్స్ అండర్లైన్ చేసుకుంటాము, ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాము. మొత్తం పుస్తకం చెప్పడం అనేది అసంభవం. దీని ద్వారా ఏంటంటే ఒక మెసేజ్ ఓకే మనం ముందుగా. కానీ తమాషా ఏంటంటే బ్రీఫ్ 5 minutes ఓకేనా. చాలామంది ఒక రకమైన భావంలోకి మౌల్డ్ అయిపోయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ది రష్యన్ థియోసాఫికల్ సొసైటీతో ఆన్లైన్లో నేను చాలాసార్లు వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో డిస్కషన్స్ కొన్ని లెక్చర్స్ ఇచ్చాను. ఇది 2022 వాళ్ళ ఇంటర్నేషనల్ థియోసాఫికల్ సొసైటీ కాంగ్రెస్లో వాళ్ళు ఫిజికల్గా మీట్ అయితే నేను ఆన్లైన్ ఇచ్చాను. నేను అప్పుడు వాళ్ళతో ఫస్ట్ వాళ్ళు మీ ఇష్టం ఏదైనా టాపిక్ అంటే మరి ఎలిసే బెయిలీ గురించి మాట్లాడతాను. 24 books ఉన్నాయి కదా, ఒక్కొక్క పుస్తకం 1000 pages. నేను ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఇస్తాను. అంటే నో ఎలిసే బెయిలీ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. మరి ఇంకేముందంటే అగ్నియోగా గురించి మాట్లాడడం కండిషన్. దే ఆర్ కండిషనింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకు అలా కండిషన్ అయిపోతుందని నాకు అర్థం కాదు. వాడు చెప్పింది తెలుసుకోవాలి. వాళ్ళ ఫిజికల్ జీవితాలు, వాళ్ళ లైఫ్తో మనకేం పని. లైట్ పెట్టారు, ఎన్నిపిస్తుంటే ఎన్నో తప్పులు చేశారు. మరి ఎందుకు వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ పాపాలు పడిపోతారు. కానీ వాళ్ళు చెప్పిన సత్యం తెలుసు కదా, నీ మనస్సు చెప్తుంది వాళ్ళ సత్యం చెప్తున్నారు. కానీ ఆ సత్యాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో తొంగి చూసి అని వదిలేస్తున్నాం. అది మానుకుంటే మనం ఎన్నో రకాలైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను హైదరాబాద్ థియోసాఫికల్ సొసైటీలో అక్కడ జాబ్ చేసేటప్పుడు అక్కడ కూడా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎందుకు ఎలిసే బెయిలీ టీచింగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. ఒకసారి ఈ థియోసాఫికల్ సొసైటీ కాన్ఫరెన్సెస్ లో కూడా నేను ది 49 Lives of Alcyone అని తయారు చేసి రిప్రజెంట్ చేశాను. విన్నారు, బాగానే ఉందన్నారు. కానీ ఆయన ఒక సీనియర్ పోస్ట్ థియోసాఫికల్ సొసైటీ మెంబర్, ఆయన మరి ఎందుకున్నాం ఆయన ఎప్పుడు నేనేం చదివించలేదు హైదరాబాద్లో అంటారు. ఆయన చాలా ప్రత్యేకంగా 49 Lives of Alcyone ఏమంత ఇష్యూ కాదండి, అది డినై చేశారు. ఎడ్యుకేషన్ అన్ని డినై చేశాడు. థియోసాఫికల్ సొసైటీ డినై తనే తానే డినై చేస్తున్నాడు. He denied his own existence. He denied his own teachings. అదొక స్కూల్ ఆఫ్ థాట్ అని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎలిసే బెయిలీ రాసిన 24 books కూడా ఎంతో వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. దాని గురించి మనం ఒక అప్రోచ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మాస్టర్ దోస్ బుక్స్. ఒక అప్రోచ్ ఇస్తే బాగుంటుంది. అలాగే మనం కండిషన్ పెట్టుకుని కొంతమందిని మనం దూరం చేసుకుంటున్నామేమో, అలా కండిషన్గా ఉండకుండా ఓపెన్ హార్ట్తో, ఓపెన్ ఐడియాస్తో అందరినీ అప్రోచ్ చేసుకుని వీలైనంత మటుకు ఈ జన్మలో మనం నాటుకుంటూ ఉంటే మెల్లమెల్లగా అదే వృక్షం అవుతుంది, ఫలాలు వస్తాయి, మనం తినగలము, ఎంతో మందికి తినిపించగలము. అలాంటి అద్భుతమైన ఒక స్కూల్ ఆఫ్ థాట్స్ లో మనం పుట్టాము, జీవిస్తున్నాము, అర్థం చేసుకుంటున్నాము, కష్టాలు పడుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాము, కింద పడుతున్నాము, లేస్తున్నాము, మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. ఈ ప్రయాణాన్ని సుఖంగా హాయిగా మనందరం తీసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. నాలెడ్జ్ అనేది అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ అనేది మన మైండ్స్ లో కనుక బాగా నింపేసేస్తే ఎప్పుడో ఒకప్పుడు అది ఇల్యూమిన్ అవుతుంది. ఇల్యూమిన్ అయినప్పుడు ఆ ఇల్యూమినేషన్ వల్ల ప్రపంచానికి ఎంతో వెలుగు ఇవ్వవచ్చు అని నా అభిప్రాయం. ఇది నా పర్సనల్ ఆలోచనలే. ఇందులో ఏం తప్పుగా మాట్లాడితే దానికి నేను క్షమించమని అడుగుతున్నాను. అంటే ఒక ఆలోచన ప్రజెంట్ చేద్దామని తప్పితే ఎవరిని విమర్శించినట్టుగా కాదు. నమస్కారం. Right,